మహారాజైన దావీదు పెద్ద సామ్రాజ్యానికి రాజుగా చేస్తే తన ఆశ ఏంటంటే దేవుని వాక్యాన్ని దివారాత్రములు ధ్యానించాలనే తపన. ఆ వరము నాకు ఇవ్వమని ప్రభువును అడిగినాడు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన వాక్యము నాకెంతో మేలు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన సహోదరులారా, ఈ జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి వాటికి పరిష్కారం పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఇదే మన పాదాలకు దీపం, మన త్రోవకి వెలుగై ఉన్నది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నేను అనుకుంటాను, వాక్యాన్ని ఇంతగా ప్రేమించే ఎక్కడో మారుమూల అడ్రస్ లేకుండా, ఊరు పేరు తెలియకుండా సేవ చేసేవాడు గాలి తరంగాల గుండా గల్ఫ్ దేశాలలో వాక్యం సుడిగాల్లా తిరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, కారణం ఏంటంటే కేవలం దేవుని వాక్యం. ఆయన వాక్యము బహు వేగముగా పరుగెత్తును అని ఉంది. ఎంత దూరమైన ప్రపంచమంతా చుట్టేస్తుంది వాక్యం. దేవుని వాక్యాన్ని ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు. రైట్. చాలా రోజుల నుండి నాకు ఒక ఆలోచన వచ్చేది. పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలిసి నేను వెతకగా రాజకీయ అనే మాట ముమ్మారు ఉంది. ఇంకా ఉందేమో నాకు తెలియదు, కానీ నేను వెతికినప్పుడు ఇంచుమించు 3 సార్లు బైబిల్లో రాజకీయ అనే మాట నేను చూశాను. అది ఎక్కడంటే యెషయా గ్రంథము 62వ అధ్యాయము. యెషయా గ్రంథము 62వ అధ్యాయము 3వ వాక్యంలో, అయ్యా జయరామయ్యా, నీ పిల్లల్ని కొంచెం సైలెంట్గా పెట్టు. పిల్లలు లేవండి, కూర్చోండి. ఎవరైనా చదవండి మా. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగాను ఉందువు. అందరూ వాళ్ళకండి అమ్మా. నీ దేవుని చేతిలో రాజకీయ మకుటముగా ఉందువు. రెండవదిగా ఇర్మియా 3:19. ఇర్మియా 3:19. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకుని రమ్యదేశములో జనముల స్వాస్థ్యములలో రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకిచ్చేదను అనుకొని ఉంటిని. నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానవు అని అనుకుంటుని కదా. మూడవదిగా జకర్యా 10:3 వాక్యం. జకర్యా 10:3 చివరి భాగంలో, నేను వారిని దర్శించి వారిని తనకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా చేయుదును. అందరూ వాళ్ళకండి మా. నేను వారిని దర్శించి నాకు రాజకీయములకు అశ్వముల వంటి వారినిగా
చేయుదును. రాజకీయ మకుటము అనండి, రాజకీయ స్వాస్థ్యము అనండి, రాజకీయ అశ్వాలు అనండి. చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. రాజకీయ మకుటం, రాజకీయ స్వాస్థ్యం, రాజకీయ అశ్వం. ప్రతి విశ్వాసి కూడా దేవుని చేతిలో రాజకీయ మకుటములాగా ఉండాలి. ఆయన మనకు రాజకీయ స్వాస్థ్యాన్ని మనకి అప్పగిస్తాడు. అలాగే మనము ఆయనకి రాజకీయములకు అశ్వాలు, గుర్రాలు, రాజకీయ అశ్వాలుగా ఈ లోకంలో మనం ఉండాలి. గుర్రం స్పెషల్ మీరు విన్నారో వినలేదు? నిన్న నేను చూశాను. గుర్రం ఎప్పుడైనా పడుకొని నిద్రపోదంట, కూర్చొని నిద్రపోదంట. అసలు అది కూర్చోవడం చాలా తక్కువ అంట. అది నిద్రపోయినా కూడా నిలబడుకొని మూడు కాళ్ళు నేల మీద మోపి ఒక కాలు పైకి కొంచెం అట్లా నెట్టి అట్లాగే రెస్ట్ తీసుకుంటుందంట. గుర్రం కానీ అలాగే జిరాఫీ కానీ మిగతా జీవుల్లాగా అవి నేలన తల మోపవు. గుర్రం అనేది ఎప్పుడు నిలబడే నిద్రపోతుందంట. ఏమంటే గుర్రానికి కండరాల బలం ఎక్కువంట. కండరాల బలం. నేను చదివినప్పుడు, ప్రభువా నేను కూడా నీ గుర్రముగా ఉండడానికి, ఎప్పుడు నిలబడి ఉండడానికి నాకు కూడా కండరాల బలం దయచేయమని అడిగాడు. దేవుని స్తోత్ర. హల్లెలూయా. ప్రాణం అనేది ఉన్నంత వరకు ఎప్పుడే కానీ నేను నిలబడి వాక్యం చెప్పలేనని కుర్చీలో కూర్చొని చెప్పకుండా పబ్లిక్లో నిలబడి దేవుని వాక్యాన్ని చెప్పే బలాన్ని, కండరాల బలాన్ని నాకు దయచేయమని నేను ప్రభువుని అడిగాను. ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు పెద్ద ఆయన పేరు మర్చిపోయినాను. ఆయన పేరు ఆయన చివరి వరకు మరి వాక్యం చెప్పేటప్పుడు గిడగిట చేతులు వణుకుతున్నా కూడా కూర్చోకుండా పబ్లిక్లో మీటింగ్లలో ఆయన వాక్యాన్ని చెప్పినాడు. గిడగిట వణుకుతూనే బైబిల్ తీస్తూ ఇట్ట వణుకుతూనే దేవుని వాక్యాన్ని చెప్పాడు. పెద్ద ఆయన చాలా మంచి దైవజనుడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, మామూలుగా రాజకీయం అంటే ఈ రాజకీయం కాదు. నేను రాజకీయం అనేది బైబిల్లో ఈ మాట పూర్తి అర్థమైంది అని నేను చూశాను. చూడండి, మామూలుగా దేవుడు మనకిచ్చిన గొప్ప ఇవి ఏంటంటే సులభ తర్జుమా బైబిల్ మనకు తెలియడం. ఏమంటామా? సులభ తర్జుమా బైబిల్ మనకు దొరకడం మనకెంతో అదృష్టం. అది నా దగ్గరికి రాకముందు, ఒక వారం ముందు, మెరిన్ రెడ్ కలర్లో పైన అట్ట ఉండే ఆ బైబిల్ ఒక చోట టేబుల్ మీద కనబడింది. నాకు ఇది ఏదో కనబడింది బైబిల్, మరి ఇది ఏం బైబిల్ అనుకొని నేను ఏమోలే నాకు తెలియదు, మరి ఏంటోలే అనుకున్నాను. ఆ వారం తర్వాత ఒకసారి
అది వచ్చిన వారానికి వనిపెంటకి వెళ్ళాను. అప్పుడు అక్కడ యాకోబోయే ఉండే, అక్కడ ఫాస్టెస్ట్ మీటింగ్ వెళ్ళినాము. అక్కడ వెళ్తానే నేనేంటంటే నా పిచ్చి ఏంటంటే వాళ్ళు బాగుంటారు వీళ్ళు బాగుంటారు అన్నాను. నేను బలిపీఠం దగ్గరికి పోయి ఏమేమి బుక్కులు ఉన్నాయి ఏమేమి కథ అని నేను ఏమైనా వెతుకులాడుతుంటాను. అప్పుడు నేరుగా పోయి అక్కడికి పోయి బలిపీఠం దగ్గర టేబుల్ మీద నా కలలో కనపడిన బుక్ కనబడింది. అరే ఇది వారం కిందట నాకు బైబిల్ కనపడింది, ఇదే కలర్ బుక్ ఇది బైబిలు అని నేను దాన్ని తెరిచి చూసినాను. నాకు తెలిసిన కొన్ని వాక్యాలు దీంట్లో ఎలా ఉన్నాయని చూశాను. దాంట్లో బాగా అర్థవంతంగా ఉన్నాయి. నాకు ఆశ్చర్యం అనిపించింది. అంటే ప్రభువు నాకు వారం ముందు చూపించిన బైబిల్ ఇదే అనుకొని నాకు వెంటనే నేను యాకోబోని అడిగాను, అయ్యా నీకు ఈ బైబిల్ అవసరమా అని అడిగాను. మీకు ఇది చదువుతారా, మీకు అవసరమేనా అంటే నాకేం అవసరం లేదు నాయనా, నీకు కావాలంటే తీసుకోన్నాడు. నిజంగా చాలా సంతోషం అనిపించింది. అందుకే అంతేకాకుండా మనకు ఆ బైబిల్ యాప్ మొబైల్లో కూడా దొరకడం ఇంకా ఎంతో సంతోషం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ సులభ తర్జుమాలో నుండి ఇర్మియా 3:19 చూడండి. మీ మొబైల్లో ఉంటే చదవండి మా. యెహోవానైన నేను ఇలా అనుకున్నాను, మిమ్మల్ని నా సొంత బిడ్డల వలె చూసుకోవటం నాకు సంతోషదాయకం. మీకు మంచి రాజ్యాన్ని ఇవ్వటం నాకు తృప్తినిస్తుంది. ఆ రాజ్యం ఇతర రాజ్యాల కంటే సుందరంగా ఉంటుంది. మీరు నన్ను తండ్రి అని పిలుస్తారనుకున్నాను, మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను. చూడండి, మనకు అర్థమయ్యే భాషలో ఇక్కడ ఇర్మియా 3:19 ఇక్కడ రాజకీయం అనే మాట ఉందమ్మా. రాజకీయ స్వాస్థ్యము అంటే నేను ఆంప్లిఫైడ్ బైబిల్లో చూశాను. రాజకీయ మకుటం అంటే బ్యూటిఫుల్. అంటే రాజకీయ అనే 3 పదాలు బైబిల్లో మనకి రాయడంలో పరిశుద్ధాత్ముని ఉద్దేశం ఏంటంటే సుందరమైన, మంచి, అందమైన స్వాస్థ్యం, అందమైన రాజ్యం. ఆ రాజ్యం ఇతర రాజ్యాల కంటే సుందరంగా ఉంటుంది. రాజకీయం అంటే మామూలుగా పాలిటిక్స్ అంటారు. నేను దాన్ని కూడా అసలు పాలిటిక్స్ అంటే ఏంటి, ఆ పదానికి అర్థం ఏంటి అని నేను దాన్ని కూడా చూశాను. పాలిటిక్స్ ముందుగా పాలిటిక్స్ కంటే పొలిటిక్ అనే పదాన్ని మనం చూస్తే దీని అర్థం ఇలా ఉంటుంది. పొలిటిక్ అంటే వివేకము గల, తెలివి గల, చమత్కారమైన, జాగరూకత గల, ఉపాయము గల, యుక్తి గల, తంత్రము గల. పాలిటిక్ అంటే వివేకము గల, తెలివి గల, చమత్కారమైన, జాగరూకత గల, అలాగే ఉపాయం గల, ఇన్ని పర్యాయ పదాలు వస్తాయి. అంటే పాలిటిక్ అంటే
ఒక విశ్వాసి అనే వ్యక్తి పాలిటిక్గా ఉండాలి. పాలిటిక్గా అంటే వివేకముగా, తెలివిగా, చమత్కారముగా, అలాగే జాగ్రత్త కలిగిన వాడుగా, ముందు వెనకాల ఏం జరుగుతుందో దాన్ని కూడా పసిగట్టే సూక్ష్మ గ్రాహ్యం ఉండాలి. ఉపాయము గల, అపాయం వస్తే తప్పించుకునే ఉపాయం కూడా ఉండాలి. ఇప్పుడు నేను ఈ కొత్తగా ఐఎంఓ పరిచర్య ప్రభువు ఇచ్చాడు. నాకు అనిపించింది, ఒకవేళ అది డిస్టర్బ్ అయితే ఏం చేస్తావు? ఏం చేస్తాను? రోజు చేస్తాను. రోజు ఏం చేస్తున్నావు? బైబిల్ చదువుతుంటాను, నీ ఆత్మతో నింపు ప్రభు అని రాస్తుంటాను, అంతే. హల్లెలూయా. అంటే దీన్ని ఏమంటారు? అది డిస్టర్బ్ అయితే నేను డిస్టర్బ్ అవుతానా? నో 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 నో. పునాది ఇది. ఈ పునాది మీదనే నిలబడి మిగతావన్నీ చేయాలి, కానీ ఈ పునాదిని వదలకూడదు ఎక్కడికి వెళ్ళినా. ప్రైజ్ ది లార్డ్. అంటే అది ప్రారంభమై వారం కాకముందే నీకెందుకు వచ్చింది ఆలోచన? అంటే రావాలి కదా, అంత ఆలోచన ఉండాలి కదా. పాలిటిక్ అంటే అది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రియమైన సహోదరులారా, పాలిటిక్స్ అంటే రాజకీయ శాస్త్రం, రాజకీయాలు, రాజనీతి శాస్త్రం. ఒక విశ్వాసి అనే వ్యక్తి ఎలా ఉండాలంటే దేవుని చేతిలో రాజకీయ మకుటంలాగా, అలాగే దేవునికి రాజకీయ అశ్వములాగా ఉండాలి. చాలామందికి, కొంతమందికి రాజకీయం వాళ్ళు నాయకులు చేసే కొన్ని పనులు నచ్చవు. కానీ నేనంటాను, వాళ్ళు అలా చేయడం కరెక్టే. ఎందుకంటే వాళ్ళు అలా చేయాలి. ఇప్పుడు మామూలుగా మందిరానికి వెళ్తారు, అక్కడ బైబిల్ చదువుతారు, మసీదుకి వెళ్తారు, అక్కడ నమాజ్ చేస్తారు, రకరకాలుగా మరి గుళ్ళకి వెళ్తారు, అక్కడ ఉంటారు. అంటే అది అన్ని రకాల పద్ధతులకి, జనాంగాలకి వాళ్ళు నాయకులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ గౌరవించాలి. కానీ వాళ్ళ వ్యక్తిగత విశ్వాసం అనేది వాళ్ళు వ్యక్తిగతంగానే గౌరవిస్తూ ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు నేను పాస్టర్గా ఉన్నాను. నేను మసీదులో పెళ్ళికి రమ్మని ఎవరైనా తెలిసిన వాళ్ళు పిలిస్తే నేను వెళ్తాను. అలాగే గుళ్ళో పెళ్ళి అని రమ్మంటే, తెలిసిన వాళ్ళు రమ్మంటే వెళ్తాను. కానీ వెళ్ళినంత మాత్రాన అతను ఎందుకు వెళ్ళినాడో అతను నమ్ముకోలేదంటే ఎట్లయితుంది? నాలో వ్యక్తిగత విశ్వాసం అనేది అది నా వ్యక్తిగత సంబంధించినది. వెళ్ళానని ఆ మనిషిని తప్పు పట్టకూడదు. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, విశ్వాసులమైన మనమందరం కూడా ఎంతో వివేకంగా, ఉపాయము కలిగి, జాగరూకత కలిగి, చమత్కారముగా, ఎంతో సూక్ష్మ గ్రాహ్యాన్ని కలిగి ఉండాలి. ఆయన ఏం నమ్ముకున్నాడు? ఆయన నమ్ముకున్నాడు, నేను మళ్ళీ పొద్దున్న లేచి బైబిల్ చదువుతాను అంటాడు. కానీ ఎక్కడ నమ్ముకున్నాడు? మరి నమ్ముకున్నాడైతే ఎందుకు ఆ మసీదుకు పోయినాడు, ఆ గుడికి పోయినాడు అంటారు. అవునయ్యా, ఆయన మీకొక్కరికే కాదు నాయకుడు,
దేశంలో అనేక రకాల ఉండారు. మరి వాళ్ళందరినీ కూడా గౌరవించాలి కదా, వాళ్ళందరినీ కూడా వాళ్ళ అభిమానాన్ని కూడా తను పొందుకోవాలి కదా. ప్రియమైన సహోదరులారా, నాకు పెళ్లి రోజు కంటే ముందు మా ఇంటి పక్కలో ఉన్న గుడి ఆవరణంలో మాకు అక్షింతలు వేశారు. అది కొంతమందికి అర్థం కాలేదు. ఏందయ్యా నేను నమ్ముకున్నాడయ్యా, ఏంది ఇట్లా చేసినారు వీళ్ళు, వీరు పెద్ద అన్యులే, అబ్బా ఎంత మోసపోయినాం. ఏం మోసపోయినావు నైనా, నువ్వు మోసపోలేదు, ఇది పాలిటిక్. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం మీ ఇంట్లో ఏమైనా తీసుకున్నామా? ఇప్పుడు తీసుకోం, ఎప్పుడు తీసుకోం. అతను అన్యుడో ధన్యుడో తర్వాత తెలుస్తుంది. రాత్రంతా విమర్శించిన వాళ్ళు తర్వాత గుర్తిస్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. రాజకీయ అశ్వాలు, రాజకీయ గుర్రాలుగా పౌలు గారు చూడండి, నేను చెప్పడమే కాదు, పౌలు గారు, నేను రోమీయులకు రోమీయుణ్ణి, యూదులకు యూదుని, హెబ్రీలకు హెబ్రీయుణ్ణి, ఇశ్రాయేలుకి ఇశ్రాయేలుని అంటాడు. హల్లెలూయా. ఎందుకు అలా? మసీదు వెళ్ళినంత మాత్రాన మనము అక్కడ సత్యము అని మనం నమ్మటం లేదు. ఇప్పుడు ఒక రాజకీయ నాయకుడు మసీదుకి, చర్చికి, గుడికి ఎందుకు వెళ్తాడు? తనలో ఏముంటుంది? ఎలాగైనా వాళ్ళ అభిమానాన్ని నేను పొందుకోవాలి, రేపు నేను నిలబడినప్పుడు వాళ్ళు నన్ను నిలబెట్టాలి, నాయకునిగా నన్ను ఎన్నుకోవాలని ఒక ఉద్దేశంతో లోపల ఉంటుంది. ఇప్పుడు మనం ఎందుకు మసీదుకి వెళ్తాం మీరు చెప్పండి, ఒక విశ్వాసులుగా? అవుమా? మసీదులో పెళ్ళికి మనం ఎందుకు వెళ్ళాలి? షాదీఖానాకి. ఎందుకు అంటే ఎలాగైనా వీళ్ళని ప్రభు కొరకు రాబట్టాలని లోపల ఆలోచన ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగాని అదేదో తప్పుడు పని కాదు. సైతాన్ అనుకుంటుండే పెద్ద డేంజర్ అవుతుంది రోజు. కానీ మూఢభక్తి చేసే వాళ్ళకు ఇది సైతాన్ బోధ అనుకుంటారు. సైతాన్ బోధ కాదు, రియాలిటీ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలామంది వాళ్ళని అంటుంటే నేను అనుకునేవాడిని, మూఢభక్తి చేస్తుంటారు కొంతమంది. వాళ్ళు ప్రార్థనలు చేస్తారు, కానీ వాళ్ళు అలా ఎందుకు వెళ్తారంటే, యేసు ప్రభు మాకొక్కరికే కాదు, ఆయన మా కోసమే కాదు ప్రాణం పెట్టింది, సకల మానవాళి కోసం తన ప్రాణాన్ని అర్పించినాడు. నన్నే కాదు ఆయన ప్రేమించింది, అందరినీ ఆయన ప్రేమించినాడు, ప్రేమిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషి కోసం యేసుక్రీస్తు బలియాగమైనాడని ఆ ఉద్దేశంతోనే మనము అక్కడికి వెళ్తాం. ఎలాగైనా వాళ్ళ అభిమానాన్ని క్రీస్తు వైపు ఆకర్షించడానికే విశ్వాసులు అక్కడికి వెళ్తారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. మనం ఈ లోకంలో ఒక రాజకీయ మకుటముగా, రాజకీయ అశ్వముగా ఈ లోకంలో మనం పని చేయాలి. నన్ను పిలవండి, ఎవరికైనా మీ కుమారులకి, మీ వాళ్ళ బంధువులు ఏదైనా గుండు కొట్టే కార్యక్రమం ఉంటే కొండకు పిలవండి, నేను వస్తాను రాను, కానీ వస్తాను. కానీ అక్కడ పప్పన్నం తప్పితే వేరే తినను.
ప్రైజ్ ద లార్డ్. కొండకు వస్తే నాకేమవుతుంది? ఎందుకు వస్తాను? మీరు యేసు ప్రభు గురించి ఇక్కడ కూడా మాట్లాడుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. ఓ ఈయన ఎందుకు వచ్చాడు? ఈయన అర్థం కాలేదే. అంటే ఈయన ఎందుకు వచ్చాడని మీకు ఎందుకు ఆలోచన వచ్చింది అంటే, ఈజ్ బిలాంగ్స్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తుకు చెందినవాడు కదా ఈ మనిషి. ఇక్కడికి ఎందుకు వచ్చాడు అంటే, యేసుక్రీస్తు అనే పేరు అక్కడ వచ్చింది చూడండి. హల్లెలూయా. అంటే అదే సువార్త. నువ్వేం అక్కడ పత్రికలు పంచాల్సిన అవసరం లేదు. ఆమేన్. రాజకీయ అశ్వం, అందరు గట్టి పలకండి. రాజకీయ మకుటం. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క ఆలోచన, ఆయన తపన, ఆయన కోరిక చూడండి. రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ రాజకీయ మకుటంలాగుండాలి. రాజకీయ మకుటంలాగుండాలి. రాజకీయ అశ్వములాగుండాలి. గుర్రం ఎప్పుడు నిలిచే ఉంటుంది, ఎప్పుడు పడిపోదు. క్రీస్తులో మనం ఎప్పుడు కూడా నిలిచే ఉండాలి. ఎక్కడికి పోయినా క్రీస్తులో నిలిచే ఉండాలి. వాలిపోకూడదు, పడిపోకూడదు, సమస్యలిపోకూడదు. వాక్యమనే జీవాహారం చేత మన ఆత్మ సంబంధమైన కండరాలు గుర్రము వలె బలముతో నిలబడతాయి. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రభు యొక్క కోరిక చూడండి. ఇర్మియా 3:19 ఎంత ఆయన బాధపడుతున్నాడు. ఆయన ఆశ ప్రకారం జీవించిన వాళ్ళని రాజకీయ మకుటముగా, రాజకీయ అశ్వాలుగా ఆయన నిలబెడతాడు, దీవిస్తాడు. ఇర్మియా 3:19 యెహోవానైనా నేను ఇలా అనుకున్నాను. ఆయన అనుకున్నాడు. నువ్వేమ్మా సుబ్బులమ్మ బంధువు. హల్లెలూయా. మీ దగ్గర బైబిల్ ఉందమ్మా? బైబిల్ ఉన్న వాళ్ళు చేతులు చూపించండి. అట్లా చూపించండి. బైబిల్ పట్టుకోండి. బైబిల్ ఉన్న వాళ్ళు నీ దగ్గర లేదమ్మా? పెద్దామా ఇంటి దగ్గర ఉంది. హల్లెలూయా. ఆ పెద్దామ ఒక చరిత్ర ఉంది. ఏం చరిత్ర అంటే, నేను యేసు ప్రభుని నమ్ముకోవడానికి రేడియో కారణం కదా. రేడియోలో విశ్వాన్ని వింటూ మా ఇంటికి వాళ్ళ ఇంటికి 2 అడుగుల దూరమే. వాళ్ళ ఇంటి దగ్గర బయట ఒక బండి ఉండే. నేను రేడియో తీసుకొని వాళ్ళ ఇంటి దగ్గర పోయి ఆ బండ మీద కూర్చొని ఎప్పుడు వాక్యం వింట అక్కడే ఉండేవాళ్ళు. విని 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 మొత్తానికి ఈమె ఈ రోజున మోకరించి ప్రభుతో మాట్లాడుతుందంటే నేను కూడా ఆశ్చర్యపడిపోయాను. చూడండి ఎంత కార్యము. ఎంతోమంది ముసలోళ్ళకు లేదు అటువంటి భాగ్యం. మోకరించి, ప్రభువా నాకు సహాయం చేయి, హెల్ప్ మీ మాస్టర్, సహాయం చేయి ప్రభువా తండ్రి అని ఎంతోమంది ముసలోళ్ళు మన మధ్యలో ఉన్నారు. కానీ ఆ ముసలోళ్ళకు లేని భాగ్యం ఈమెకు ఉంది. చూడండి. అంటే అక్కడ వాక్యం ఎవరికి తెలియకుండానే, ఊహించకుండానే ఆమెలో కార్యం చేసిందా లేదమ్మా? హల్లెలూయా. అయితే ఆమె ఎప్పుడు కూడా
నన్ను ఎప్పుడు నా మీద ఆమె కసురుకోలేదు. ఏందయ్యా నువ్వు ఇక్కడ ఎప్పుడు ఏడు పెట్టుకొని ఇక్కడ ఉంటావు, పాప మీ ఇంటికి అనలేదు. ఎందుకంటే నేను కూడా నీ రాజకీయ అశ్వం కదా, అంత దారుణానికి ఆమె అనేంత దారుణానికి ఎప్పుడు నేను ప్రయత్నం చేయను. కనుక ప్రియమైన సహోదరులారా, అక్కడ బండ మీద, వాళ్ళ ఇంటి బండ మీద వాక్యం వింటే ఈరోజు ఆమె యేసు ప్రభువుని నమ్ముకొని ప్రార్థన చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. నిన్న శుక్రవారం ఒక ఆమెకు ఉపవాస ప్రార్థనలో బాప్తిసం ఇచ్చా. ఆమెకు కూడా ఒక చరిత్ర ఉంది. ఏం చరిత్ర అంటే మా ఊరి గవిన్ దగ్గర పెద్ద ఒక సైజు, మీడియం సైజు ఒక పెద్ద కూడిమాన్ ఉండే. ఆ కూడిమాన్ ఉన్నప్పుడు మేము కొంతమంది అబ్బాయిలు, మా తోటి అబ్బాయిలు పైన 4 కొమ్మ మీద ఉంటే, కింద నేను ఇంకొక అతను ఉయ్యాల మాదిరి ఆ కొమ్మ పట్టుకుని ఊపుతుంటే, అలా ఊపడంలో స్పీడ్ ఎక్కువై ఆ కొమ్మ ఇరిగి 4 కింద పడ్డది. ఇది ఒక ఆమె చూసింది, నిన్న బాప్తిసం తీసుకుని ఆమె చూసి సావు కేకేసింది. సచ్చిలో అన్నది, అయ్యా బాబోయ్ ఇంకా మా వాళ్ళకి తెలిస్తే ఎక్కడ మమ్మల్ని కొడతారని ఆ ఊరు చుట్టుకొని అటుబై స్కూల్లోకి వచ్చి అక్కడ దాక్కున్నాం. అక్కడ అది RCM స్కూల్. అక్కడ ఆఫీస్ రూమ్లో 7th క్లాస్ ఆఫీస్ రూమ్, అదే ఆఫీస్ రూమ్, అదే 7th క్లాస్. అక్కడ గోడకి యేసు ప్రభు ఫోటో ఉండే. భయం వేస్తుంది, ఆమె సావు కేకేసింది. మా వాళ్ళకి చెప్పి ఉంటుందేమో, ఇంటికి పోతే ఏమంటారో, ఎట్లా చేయాలని భయం వేసి యేసు ప్రభు బొమ్మ చూసి నేను, మిగతా వాళ్ళు ఎవరు ప్రార్థన చేయలే, నాకు భయం కొద్దీ యేసు ప్రభువా, నేను ఇంటికి పోతే మా అమ్మ నాన్నలు నన్ను ఏమనుకుంటే నీకు రేపు పొద్దున్నే వచ్చి 5 పప్పరమెంట్లు ఇస్తా. ఏమంటే నా దగ్గర ఉండేది అదే కదా. అప్పుడు 12 ఏళ్ళప్పుడు నాకు టెంకాయ కొడతా అనలేదు. అంటే టెంకాయకి కావద్దు, డబ్బులు కావద్దు, పప్పరమెంట్లకైతే ఉంటుంది పావలో 10 పైసలో. భయంతోనే ఆ మాట అయితే అన్నాను. మిగతా నాతో పాటు ఉండే అబ్బాయిలు ప్రార్థన చేశారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ఈ మాట అన్నాను. ఇంటికి పోతే వాళ్ళు ఏమీ నిజంగా ఆమె మా వాళ్ళకు చెప్పనట్టుంది, అందుకే మా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. కానీ ఆమె ఏం చేసింది, వాళ్ళ భర్తకు చెప్పింది. వాళ్ళ పిల్లోడు కూడా నా ఎమ్మటి ఉండే. ఆ పిల్లోడు ఇంటికి పోతానే వాళ్ళ నాన్న శాల్కాలు తీసుకొని వీపంతా కొట్టినాడు. అంటే అతను ప్రార్థన చేయలేదేమో నాకు అనిపించింది. ఓహో, ప్రార్థన, యేసు ప్రభు ప్రార్థన చేస్తే ఇట్లాంటివి కూడా చేస్తాడా? ఆ ప్రార్థన చేయడానికి ఆ తల్లి నిన్న బాప్తిసం తీసుకున్నామే, సావు కేకే. దేవుని స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆమెకు నేను బాప్తిసం ఇవ్వడం మళ్ళీ చాలా కాలం తర్వాత. ఇదంతా కూడా దేవుని అనాది ప్రణాళిక. ప్రియమైన సహోదరులారా, ఈ లోకంలో మన గురించి ప్రభు ఎంతగా అనుకున్నాడో చూడండి. నేను ఇలా అనుకున్నాను, మిమ్మల్ని నా సొంత బిడ్డల వలె చూసుకోవడం నాకెంతో సంతోషం. ప్రభువుకి మనం బంధువులం కాదు, చుట్టాలం కాదు, పొరుగు వాళ్ళం కాదు. ప్రభువుకి మనం సొంత బిడ్డలం. మీ దేవుడైన ప్రభువునకు మీరు బిడ్డలు, ముద్దు బిడ్డలు. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, నా దేవుడైన ప్రభువునకి నేను ముద్దు బిడ్డను, గారాల పట్టిని. యో తావరాయ పలకయా, ఏమయ్యా పలికినవా? హల్లెలూయా.
పలికినప్పుడు మీకేం అనిపించలేదా? అంటే మీ హృదయంలో ఏం అనిపించలేదా? ఏమ్మా దీవెనమ్మా, యేసయ్యకు నేను గాలాల పట్టి అన్నప్పుడు మీ గుండెలో ఏ స్పందన లేదా? రియాక్షన్? అదేదో తెలియని ధైర్యం. ప్రభు చూడండి మనల్ని గురించి ఏమని తలంచినాడు. రక్షణ పొందిన వాళ్ళందరినీ నా సొంత బిడ్డలుగా చూసుకోవాలని నేను కలలు కంటున్నాను. మీకో మంచి రాజ్యాన్ని ఇవ్వటం నాకు తృప్తినిస్తుంది. అరకొర రాజ్యం కాదు, మంచి రాజ్యం. మంచి రాజ్యం అంటే అందులో అన్ని రకాల సదుపాయాలు ఉంటాయి. దేనికి కొరత ఉండదు అక్కడ. అన్ని రకాల సదుపాయం. మీరు యేసు ప్రభువుకి ఏదైనా చేత కాదు అనుకుంటున్నారా? లేదు. ప్రతి దానికి ఆయన సరిపోయినవాడు. మనం ఎదుర్కొనే ప్రతి సమస్యకు ఆయన పరిష్కారాన్ని చూపిస్తాడు. ఇట్ ఈజ్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఇది నా సొంత అనుభవం చెప్తున్నాను ఈ మాట. యేసు ప్రభువు ఒక మనిషి జీవితంలో ఎంతగా ఆయనకి అవకాశాన్ని ఇస్తే ప్రతి దాంట్లో కూడా ఆయన అద్భుతం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇది చేస్తాడా? ఆయనకి ఇది చెప్పొచ్చునా? కాదు. ప్రతి దానికి కూడా ఆయన చాలినవాడు. నేను ఆ విధంగా వ్యక్తిగతంగా ప్రభువును ఎరుగుదును. మీ కుటుంబ పరంగానైనా, మీ భార్యాభర్తల పరంగానైనా, మీ బిడ్డల పరంగానైనా, మీరు చేసే పనులలో ఆటంకాల పరంగానైనా, మీకు సంబంధించిన ఎనీ డిపార్ట్మెంట్, ఏ విభాగమైనా, ఏ పనైనా, ఏ ప్రయత్నమైనా, ప్రతి దానిలో ఆయన జోక్యాన్ని మీరు కోరుకోవచ్చు. ఆయనకి అవకాశాన్ని ఇవ్వవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు మంచి రాజ్యాన్ని ఇవ్వటం నాకు తృప్తినిస్తుంది. మీకు మంచి రాజ్యాన్ని ఇవ్వటం నాకు తృప్తినిస్తుంది. చాలా రోజుల నుండి నాకు ఒక కోరిక ఉంది. ఏంటంటే ఈ పెద్ద మిరపకాయల లారీ ఉంటుంది కదా, ఆల్విన్. ఆ ఆల్విన్ అంతా సౌండ్ సిస్టమ్ ఉండాలి. ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి ముందు ఆల్విన్ వెళ్ళాలి. అక్కడ గ్రౌండ్కి వెళ్ళాలి. పెద్ద ఆల్విన్ అంతా మొత్తం సౌండ్ సిస్టమే ఉండాలి. హల్లెలూయా, దేవుని స్తోత్ర. ప్రియమైన సహోదరులారా, దేవుడు మనకు ఏదైనా కూడా మంచి వాటిని ఇస్తాడు. ఇప్పుడు నాకు దేవుడు భాగస్వామిని ఇచ్చాడు. క్వశ్చన్లు కానీ ఆమె రాయడానికి రాత్రి 2 వరకు అయినా మేలుకొని అలాగే కూర్చొని రాస్తుంది. అయితే ఆమెకు అది కష్టంగానే ఉంటుంది. అబ్బా కూర్చొని కాళ్ళు చేతులు లాగుతున్నాయి అంటుంది. అయినా కూడా ఆన్సర్లు మాత్రం ప్రతిసారి రాస్తుంది. అంటే ఆమెకు చదవడం అనేది పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. కానీ ఆమెకు దేవుడు ఆ మనసు ఇచ్చినాడు. అలాగే
నాకు వివాహం అయిందంటే మా తల్లిగారు కారణం. ఆమె వెళ్తూ నాకు ఈమెని తోడు చేసి వెళ్ళిపోయింది. నాకు ఆమె భోజనం వెంటనే కనుక్కుంటాను, అలాగే నెక్స్ట్ ఈమె భోజనం నేను వెంటనే కనుక్కుంటున్నాను. వేరే వాళ్ళు చేస్తే వెంటనే నాకు అర్థమవుతుంది ఇదేవరో వేరే వాళ్ళు చేసినారే అని చెప్తాను. దేవుడు ఉత్తమమైన భాగస్వామిని మనకి ఏది ఇచ్చినా కూడా మంచి వాటిని ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. నేను ఒంటరిగా ఉన్నప్పుడు ఏదైనా బాధ వస్తే ఒంటరిగా కూర్చొని ఎంతో కలవరపడేవాడిని, దిగులు పడేవాడిని. కానీ వివాహమైన తర్వాత ఎంత బాధ వచ్చినా, ఎంత ఆటంకాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా ఒక్క నిమిషం కూడా నేనెప్పుడు కూడా దిగులు పడలేదు. వివాహమైన తర్వాత దేవుడు నాకు మంచి ఆనందకరమైన సదుపాయాన్ని చేశాడు. నా ఆనందం డబల్ అయింది, నా సమాధానం డబల్ అయింది. ఒక్క క్షణం కూడా చింతగా ఉండడానికి వీలు లేకుండా ప్రభువు చేశాడు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అంటే ఇలా ఉండటానికి దానికోసం కూడా నేను ప్రభు మీద ఆధారపడ్డాను, ప్రభు మీద ఆధారపడ్డాను. మాకు వివాహమై ఇన్ని సంవత్సరాలు, దరిదాపు దరిదాపు 17 సంవత్సరాలు అవుతుంది. కానీ ఏ రోజు కూడా మా వాళ్ళ వైపు కానీ వాళ్ళ వైపు కానీ మా ఇద్దరి మీద ఎప్పుడు ఏ రిపోర్ట్లు రాలేదు. ఎవరు మా ఇద్దరి మధ్యలో వచ్చి తలదూర్చి వాళ్ళు మాకు సలహాలు ఇచ్చింది లేదు. యేసు ప్రభువే మాకు మధ్యవర్తి, ఆయనే సమాధానకర్త, ఆయనే ఈ కుటుంబాన్ని నడిపించువాడు. మీరు కూడా ఈ లోకంలో చాలామంది తల్లిదండ్రుల మాట విని, అత్తమామల మాట విని, వాళ్ళ మంచి దాంపత్య జీవితాన్ని, దేవుడిచ్చిన వివాహ బంధాన్ని చేతులారా ప్రత్యక్షంగా నరకం అనుభవిస్తున్నారు. అటువైపు తల్లిదండ్రులు కానీ ఇటువైపు తల్లిదండ్రుల మాట కానీ వాళ్ళెవరు కూడా వాళ్ళిద్దరి మధ్యలో వివాహ బంధంలో జోక్యం చేసుకోకూడదు. నేను అందుకే ఎవరి వివాహ బంధంలో తలదూర్చను, ఎవరికి సలహాలు చెప్పను. ఒకవేళ అడిగితే వాళ్ళిద్దరు బలంగా ఆనందంగా ఉండాలడానికే కొన్ని సలహాలు చెప్తాను, కానీ నేను అనవసరంగా తలదూర్చను. మన విషయాలలో తలదూర్చవలసిన అవకాశం మనం ఎవరికి ఇవ్వాలంటే యేసు ప్రభువుకు మాత్రమే ఇవ్వాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు. పాపా ఏమంటమ్మా? 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. అంటే భార్య ఒక పేట, భర్త ఒక పేట, ఇంకొక పేట ఎవరు? వాళ్ళ తల్లిదండ్రులు, ఇలా తల్లిదండ్రులు కాదు, యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుని ఎదుర్కోండి, ఆయనకు ఎదురుగా వెళ్ళండి. సేనా దయ్యాలు పెట్టిన వ్యక్తి యేసయ్యకు ఎదురుగా వెళ్ళాడు. వాట్ నెక్స్ట్? వాట్ హ్యాపెండ్? అంతవరకు మెంటలోడుగా, పిచ్చివాడిగా, నరక కుమారుడిగా జీవించిన అతను యేసయ్య ఆ గలిలయ సరస్సు తీరాన
ధోని దిగగానే ఆ సేనా దయ్యాలు పట్టిన వ్యక్తి ఆయనకు ఎదురుగా వెళ్ళాడు. ఆ వ్యక్తి యొక్క జీవితం టోటల్గా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యకు ఎదురుగా వెళ్ళడం అంటే, ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారని మీకు తెలిస్తే వాళ్ళు కారులో కానీ, బండిలో కానీ, ఆటోలో కానీ, లేదు నడుచుకుంటా అక్కడ దగ్గర దిగి నడుచుకుంటూ వస్తున్నారంటే, మీరు పరిగెత్తుకుంటా ఎదురుగా వెళ్తే వాళ్ళకెంతో సంతోషం. అలా కాకుండా వచ్చినారు గేట్ మర్చిపోవాకండి, భద్రం గేట్ వేసి రండి. ఈమె ఇంట్లో నుండే కేకలేస్తుంటుంది, మో ఎదురుగా హల్లెలూయా. ఏందబ్బా ఏమేంది బయటికి రాకుండా మనల్ని గేట్ వేసి రండి, వాకిలు వేసి రండి అని అంటుంది. అంటే మనము రావడం ఏమన్నా ఇష్టం లేదా? ఏంది బల వచ్చినామే, నేనైతే అన్నం కూడా తినను. ఏంది ఎందుకు వచ్చినాం అనవసరంగా, తొందరగా వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఏం కారణం ఏమ్మా? ఎదురుగా రాలేదు కదా. పరిగెత్తుకుంటా వచ్చి మన దగ్గర ఉండే బ్యాగు తీసుకుంటే మనకేమనిపిస్తుంది? దాన్ని గ్రాండ్ వెల్కమ్ పలికినట్టు, సుస్వాగతం, మీరు మా ఇంటికి రావడం మేమెంతో ధన్యస్తులం అంటే ఎంత సంతోషమో. అబ్బా, కష్టపడి వచ్చిన ఈమె ఎదురుగా వచ్చి పలకరించడమే కడుపు నిండిపోయింది. నేను ఏమో అనుకున్నాను, అబ్బా వెరీ గుడ్. మనం సమస్యలలో యేసయ్యకు మనం ఎదురుగా వెళ్ళాలి. యేసయ్యకు మనం వెల్కమ్ చెప్పాలి, గ్రాండ్ వెల్కమ్ చెప్పాలి. గ్రాండ్ క్రిస్మస్సా, గ్రాండ్ వెల్కమా? గ్రాండ్ క్రిస్మస్ చేసుకోగానే నీ సమస్యలలో యేసయ్యకి గ్రాండ్ వెల్కమ్ చెప్పు. అంటే గ్రాండ్ వెల్కమ్ అంటే ఏమనిమ్మా? యేసయ్యకి ఎదురుగా వెళ్ళడం అంటే మన సమస్యని ఆయనకు చెప్పడం, ఆయనకు అవకాశం ఇవ్వడం. ఇది ప్రభువా నా సమస్య. ఇప్పుడు మీరు స్కూల్లో ఉన్నారనుకోండి, నేను స్కూల్లో ఉన్నప్పుడు మా మూడో అన్నయ్య ఒక ఆయన వచ్చాడు. అప్పుడు ఫోన్ లేవు కదా, తెలియదు. గేట్ దగ్గర ఆ వాచ్మెన్ గేట్ తీస్తుంటే నాకు కనబడ్డాడు. నేను చూడండి ఇంకా తినే ప్లేట్ వదిలేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను మా అన్న దగ్గరికి. ఎంత సంతోషమో! ఆ ప్లేటు తినేది కూడా అక్కడ పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళాను. దాన్ని ఏమంటారు? గ్రాండ్ వెల్కమ్ అంటే. వచ్చినావా, తింటావా, తిన్నావా, తినలేవులే, మజ్జిగలో పురుగులు ఉంటాయి అంటే ఎట్లయితుంది? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన సమస్యలలో యేసు ప్రభువుకి మనం అవకాశం ఇస్తే దాన్ని ఏమంటారు? ఆయనకి మనం గ్రాండ్ వెల్కమ్ పలికినట్టు. అంతే కదమ్మా? అర్థమైన వాళ్ళు చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయనకు మనం గ్రాండ్ వెల్కమ్ పలికితే మనం ఎదుర్కొంటున్న ఆ సమస్యకు బదులుగా మనకు మంచి పరిష్కారాన్ని ఆయన చూపిస్తాడు. మంచి పరిష్కారాన్ని, అదే ఆయన కోరిక.
నిజంగా నాకు ఎంతో, నా బోటి వాడికి ఆయన దొరకడం, ప్రతి దాని మీద దానికోసం ఆయన మీద ఆధారపడడం నిజంగా నాకెంతో ధన్యత, అదృష్టం. యేసయ్య నాకు దొరకడం. ఈ బోధ నాది కాదు, ఇది యేసయ్యదే. ఈ మాటలు నేను స్వతహాగా సంపాదించుకున్నవి కావు, యేసయ్య నాకు ఇచ్చిన మాటలు. మనం ఆయన్ని మనస్ఫూర్తిగా తండ్రి అని పిలవాలని ఆయన కోరిక. నేను దేవుడు అనేది పక్కన పెడతాను సబ్జెక్టు, కానీ నేను తండ్రినే ఎక్కువ హైలైట్ చేస్తాను. దేవుడు అనేది జనాల్లో అదొక కలగా పులగం లాంటిది, కానీ తండ్రి అనేది ఒక్క విశ్వాసులు మాత్రమే సృష్టికర్తను తండ్రి అని పిలుస్తాడు. హల్లెలూయా. తండ్రి, నాయనా, అబ్బా, తండ్రి, ఇది పిలవడానికి బలమైన కారణం ఎవరై అంటే మనలో కుమారుని ఆత్మను పంపినాడు. ఏ ఆత్మమ్మా? కుమారుని ఆత్మ. కుమారుని ఆత్మ అనగా పరిశుద్ధాత్మను కలిగి మనము సృష్టికర్తని నా తండ్రి అని పిలుస్తున్నాం. మీరు నన్ను తండ్రి అని పిలుస్తారని అనుకున్నాను, మీరు నన్ను ఎల్లప్పుడూ అనుసరిస్తారని అనుకున్నాను. కానీ ఆ ప్రజలు ఆయన అనుకున్నదంతా తలకిందులు చేసినారు. కానీ మీరు ఏది చేయలేదు, నీ అనుకున్న దాంట్లో ఏది చేయలేదు. ఆయన అనుకున్న దాంట్లో ఏది చేయని వాళ్ళు రాజకీయ మకుటముగా ఉండలేరు, రాజకీయ అశ్వాలుగా ఉండలేరు. వాళ్ళు ఎలా తయారయ్యారంటే తన భర్త పట్ల వంచనగా నడిచే స్త్రీ వలె మీరు తయారయ్యారు. మీరు నా పట్ల విశ్వాసపాత్రముగా మెలగలేదు. భర్తకి మోసం చేసే స్త్రీలాగా మీరు తయారైనారు. భర్తకు మోసం చేసే స్త్రీనే కాదు, భార్యలకి మోసం చేసే, భార్యలను పీడించే దరిద్రులు కూడా ఉన్నారు లోకంలో. చూడండి, ఒకటి స్త్రీ అంటే ఆమె ఎడల ఆమె భర్త యొక్క ప్రవర్తన ఎంత బాగుంటే అటువంటి వాళ్ళు ప్రభుతో కూడా అంతే బాగుంటారు. దీనికి దానికి లింక్ ఉంది. చూడండి, మలాకి మలాకి 2వ అధ్యాయం 13, 14, 16 వచనాలు. మరియు రెండవసారి మీరు అలాగునని చేయుదురు. యెహోవా బలిపీఠమును మీరు ఏడ్పుతోనూ కన్నీళ్లతోనూ రోదనముతోనూ తడుపుదురు. కాబట్టి ఆయన మీ నైవేద్యమును అంగీకరింపకయు తనకు అనుకూలము కాని అర్పణలను మీ చేత తీసుకొనకయు ఉన్నాడు. ఎందుకు ప్రభువా? తండ్రి అంటే ఎందుకు అనగా, ఎందుకని మీరు నన్ను అడగగా, యౌవన కాలమందు నీవు పెళ్లి చేసుకుని అన్యాయముగా విసర్జించిన నీ భార్య పక్షమున ప్రభు సాక్షి అయినాడు. మళ్ళీ ఈ మాట పలకండి.
నీ యవ్వన కాలమున పెళ్లి చేసుకుని అన్యాయముగా ఆమెని బాధ పెట్టి నీ దరిద్రపు స్థితిని చూసి ప్రభు సాక్షి అయినాడు. అంటే ఆ షాడిస్ట్ భర్త భార్యని ఎలా పీడిస్తున్నాడో ఎవరైనా కనుక్కుంటారా? మనుషులు ఎవరైనా? మీరందరు నా వైపు చూడండి. ఎవరు కనుక్కోలేదు. కానీ ఇక్కడేమో వాక్యం ఏమని చెప్తుంది? ఎవరంట సాక్షి? బోలోమా. అంటే నువ్వు భార్యని సంతోషపెడుతున్నావా, ఆమెని ఏడిపిస్తున్నావా అనేది ఏ మనుషులు చూడకపోయినా చూసేది ఎవరు? 17 గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు నేను గట్టిగా ఇక్కడ నేను ప్రభుతో కొనసాగడానికి నేను ఆమెతో ఉన్న సమాధానమే కారణం. మామూలుగా స్త్రీలు కొన్నిసార్లు వాళ్ళు అడిగింది ఇవ్వకపోయినా వాళ్ళు రకరకాలుగా ఉంటారు. కానీ నేను ప్రార్థన చేసుకునేవాడిని. ప్రభు సన్నిధిలో మనం నిలబడాల్సింది మనుషులు ఎదుట కాదు. యోనా అన్నాడు, ఎవరు నువ్వు? ఏం పని చేస్తావు? నీ వ్యాపారం ఏంది అంటే, నేను హెబ్రీయుణ్ణి, నేను భూమి ఆకాశాలకు సృష్టికర్త అయిన దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, నేను ఆయన ఎదుట నిలిచేవాడిని. ఎక్కడికి పోతున్నావు? చూడండి ఎంత బాగా చెప్తాడు ఆన్సర్. నేనా దేవుని సన్నిధిలో నుండి పారిపోతున్నాను. పోయమ్మ, ఎక్కడి నుంచి అంటమ్మా? వాళ్ళ ఊరి నుండి పారిపోయేది. దేవుని సన్నిధిలో నుండి నేను పారిపోవచ్చున్నాను. ఉప్పుకుంటు పల్లావా, అందుక వచ్చింది. ఎట్లుండాలా? గుర్రం, రాజకీయ గుర్రంలా ఉండాలంటే ఇట్టుంటే ఎట్లా? ఆ నిద్రమత్తులో పోయి గోడ కొట్టుకుంటే వాళ్ళు ఏమంటారు? మా అమ్మమ్మ తిక్కది, మందిరానికి వద్దు అంటే పోతుంది. చూడేమైందో, గోడ కొట్టుకొని మైండు అది ఏందంట అని వాళ్ళు మా మీదకి వస్తారు. ప్రియమైన సహోదరులారా, అందుకే ఇన్నర్ లైఫ్ అనేది ఏకాంత జీవితం. రహస్యమందు చూచే తండ్రి ఉన్నాడు. రహస్యమందు చూచే తండ్రి అందరినీ చూస్తున్నాడు. మైక్ ఇచ్చానా? హల్లెలూయా. అందుకే మనం ఆయనకు భయపడాలి. ఎవరు చూడలేదులే. మనకు మనుషుల మెప్పు అవసరం లేదు. పక్కింటోళ్ళు అలా పర్వాలేదు అవసరం లేదు. మనతో, మీ భార్యతో, మీ భర్తతో మీరు సమాధానంగా ఒక మాట అనిపించుకొనైనా మందిరానికి రండి. ఆ ఆనందం వేరు, ఆ కిక్కు వేరుగా ఉంటుంది. మీరు అనేస్తే కిక్కు ఉంటుందా? తగ్గిపోతుంది. ముసుకు ఆనందమే ఆరాధన అంటే ఏమంటున్నావంటే ఏమైంది? సమాధానం లేదు. సమాధానం లేదు. సమాధానం లేదు.
ఎంత బాగా తేటగా వాక్యాన్ని రాస్తాడో చూడండి. మీ భార్యను ఎంత ఏడిపిస్తున్నావో, అత్తమామలు కాదు, మీ అమ్మా నాన్నలు కాదు, వాళ్ళ బంధువులు కాదు, వీళ్ళ బంధువులు కాదు, మాకు తెలుసులే ఎవరు తెలియకోకుండా, ఎవరికి తెలియకుండా ఏకాంతంగా టార్చర్ పెట్టే వాళ్ళు ఉండారు లోకంలో. కానీ అట్టి వాళ్ళకు కూడా, ఆడబిడ్డలకు చూడు, మగవాడు ఎక్కడికైనా తిరుగుతాడు, ఇదిలో వెళ్ళిపోతాడు. కానీ స్త్రీ ఎక్కడికి వెళ్తుంది? మొన్న ఒక ఆమె తెలిసిన ఆమెని వాతలు పడి కొట్టాడంటే నా గుండె పగిలిపోయింది. అయ్యో, బాధపడ్డాను. కానీ అయినా కూడా ఆమె ఎక్కడికి వెళ్తుంది? మళ్ళీ ఆమె భర్త నిన్ను ఇంతగా కొట్టినా కూడా నువ్వు ఉన్నావంటే, ఒకవేళ నువ్వు ఓర్పు లేక బట్టలు సర్దుకొని మీ ఇంటికి వెళ్ళిపోయింటే నా మానం పోవు అని, నాకు అవమానం అవ్వు అని చెప్పాడంట. నేను తప్పు చేశాను. ఎక్కడికి పోతుంది ఆమె ఎక్కడికి పోలేదు. నీ భార్య చేత నువ్వు తిట్టించుకున్నా, నువ్వు ఓర్చుకుంటే నీదే మంచి రాజ్యం. నువ్వు ఎక్కడైనా గెలుస్తావు, నువ్వు ఎక్కడైనా నిలుస్తావు, నువ్వు ఎక్కడైనా విజయం నీదే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీనికి ప్రభువే సాక్షి. మన ప్రార్థనలు, మన అర్పణలు, మన మాటలు, మన ఆరాధన సమాధానం లేకపోతే ఆయన ఆలోచించడు. రే, నువ్వు నా సన్నిధిలో ఏడవద్దు. నీ ఏడుపు చూస్తే నాకు కనికరం రాలేదు. ముందు సమాధానపడు. ఆమంటే ఎవరనుకున్నావు? యవ్వన కాలంలో వివాహం చేసుకుని అన్యాయముగా లేనిపోని వన్నీ కల్పించుకొని ఆమెని బాధ పెడుతున్నావు. ఇదంతా ప్రభువు చూస్తున్నాడు. దీనికి ప్రభువే సాక్షి. ఆమె నీ తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు కదా, నీ పెళ్లి భార్య కదా. కొంచెముగానైనను దైవాత్మ పొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. కనీసం ఆత్మ నడిపింపు గోరంత ఉన్న, రవ్వంత ఉన్నా కూడా అది కలిగిన వాళ్ళు, ఆ రవ్వంత ఆత్మ నడిపింపు కలిగిన వాళ్ళు కూడా ఎవరు కూడా వాళ్ళ భార్యని కష్టపెట్టరు. ఏ భార్య కూడా ఈ భర్త వద్దు స్వామి దండం అని ఏ భార్య కూడా కన్నీళ్ళు విడవదు. నీకు కొంచెం ఆత్మ నడిపింపు ఉన్నా కూడా బాగా చేసుకున్నాను. ఇప్పుడు నాకు ఇవ్వబడిన భాగస్వామి ఎప్పుడైనా నేను ఈయన్ని బాగా చేసుకున్నానంటే నా బ్రతుకు వేస్ట్. ఆ రోజే నేను చచ్చిన వాడితో సమానం. మన గురించి ఎవరు ఏడవకూడదు. మనం ఏడ్చినా పర్వాలేదు, మనం కన్నీళ్ళు విడిచినా పర్వాలేదు, మనం తిట్టించుకున్నా పర్వాలేదు, మన మీద నిందలు వచ్చినా పర్వాలేదు. కానీ ప్రభు చూస్తున్నాడు. నిర్దోషుల చర్యలను ఆయన గుర్తించుచున్నాడు. హల్లెలూయా. అందుకే ఒకవేళ మీరు పీడించబడుతున్న ఆడబిడ్డలు ఎవరైనా, అలాగే భార్యల చేత మీరు బాధలు పడుతున్న తోటి సహోదరులు ఎవరైనా, ప్రభు మిమ్మల్ని చూస్తున్నాడు. నిర్దోషి ఎవరో ఆయన చూస్తున్నాడు. మీరు ఆయన్ని ఎదుర్కోండి. యేసయ్యకి గ్రాండ్ వెల్కమ్ పలకండి. మిమ్మల్ని ఆయన రాజకీయ స్వాస్థ్యముగా
మిమ్మల్ని మారుస్తాడు, మిమ్మల్ని చేస్తాడు. ఆయన మీ జీవితాల్లో మంచి ఆశీర్వాదాలతో నింపుతాడు. ప్రభు ఈ మాటలు దీవించునుగాక.